వాళ్ళిద్దరికి ఇంతకు మర్చిపోయినది. ఓకే, వంశీ గారు ఇప్పుడు ఆయన అన్నట్టు స్ట్రాటజీలు అదంతా ప్లే చేసినట్టున్నారు. బేసిక్గా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా రిలీజ్ ముందు వేయాలంటే భయపడతారు. ఇప్పుడున్న సినారియోలో చాలా భయపడుతున్నారు, అంటే కంటెంట్ ఎలా ఉంటుందో, ఎలాంటి రీచ్ వస్తుందని. ఇది బేసిక్గా మీరు అన్నట్టు కొంచెం చిన్న సినిమా, ఆ రిస్క్ మీరు ఎప్పుడు ప్రీమియర్లో రిస్క్ చేస్తుంటారు. అండ్ ఓవర్సీస్లో కూడా మంచి మార్కెట్ ఉంది, ఇప్పుడు ఎంతవరకు టచ్ అవుతుంది అక్కడ కూడా? ఓవర్సీస్ ఈ వీకెండ్కి 1 million టచ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ నెంబర్స్ అన్నీ లైక్ సాయి ఆల్సో టు టేక్అవుట్ దట్ నెంబర్స్, బట్ అలా అంటే సో ఓవర్సీస్ అయితే ఈ వీకెండ్కి 1 టచ్ అవుతుంది, 1 million టచ్ అయిపోతుంది. నేను దీన్ని యాజ్ ఎర్లియర్ సైడ్ 4 weeks మూవీగా చూస్తున్నాను కాబట్టి ఇది ఒక 2 millionకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో యా. సింజిత్, నీ మ్యూజిక్కి మంచి అప్లోస్ వస్తుంది సినిమా చూసాక. నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ మ్యూజిక్? ఒక అతను 60,000 రూపీస్ ఇస్తాడు, యూ డిజర్వ్ దిస్ మనీ, లవ్ అండ్ రెస్పెక్ట్ అని ర్యాండమ్గా. అది ఏం అర్థం కాలేదు. ఈ కాచాయిని పాట తీసుకున్న ఐడియా ఎక్కడ నుంచి వస్తుంది? ఈ కాచాయిని ర్యాప్ సాంగ్ మార్తాండ్ ఫ్రెండ్ ఇచ్చారు. Okay. మార్తాండ్ అతను కలిసి స్టార్ట్ చేశారు జర్నీ, షార్ట్ ఫిల్మ్. అతను శరత్ గౌడ్ అని. సో అతను కాత్యాయని మార్తాండ్ మళ్ళీ లిరిక్స్ మార్చాడు దానికి. ఆ పాట పేరు కమాన్ బేబీ. అవునవును, రైట్ రైట్. మీ స్క్రిప్ట్ మేకింగ్ పక్కన పెడితే కాస్టింగ్ అన్నది 100% ఈ క్యారెక్టర్ వీళ్ళు తప్ప ఇంకొకరు సెట్ కారేమో అన్న స్థాయిలో వాళ్ళని చూస్ చేసుకున్నారు. ముఖ్యంగా మౌలి లేకపోతే ఇంకొకరిని ఊహించగలరు ఈ క్యారెక్టర్లో? లేదండి, నేను మౌలికి చెప్పే ముందు స్క్రిప్ట్ రాసినప్పుడు మౌలిని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే మౌలిది మనకి పార్క్ సీక్వెన్స్లు ఉన్నాయి సినిమాలో, డబుల్ కాల్ షీట్ చేసాం మేము, ఫ్రెండ్స్ మధ్యలో సీక్వెన్స్. మౌలి ఒక సినిమా మొత్తం ఒకటే ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది, ఎందుకు లవ్ చేసిందిరా నన్ను కాత్యాయని అని. ఆ సీక్వెన్స్ ఆ లొకేషన్లో చేసిన సీక్వెన్స్ని డబుల్ కాల్ షీట్లో చేసాము. ఆ అబ్బాయి వల్ల అది చేయగలిగాం. అబ్బాయి సింగిల్ టేక్, క్లోజ్, మిడ్, వైడ్ అన్నీ ఒకటేసారి చేసాడు. అన్ని సీన్లు రప్ప చేస్తాడు. ఆ రోజు ఫిక్స్ అయ్యాను, మౌలి కాకుండా ఇంకెవ్వరు చేయలేడు ఈ సినిమా అని. అండ్ ఆల్సో ఇక్కడున్న యాక్టర్స్ అందరూ చాలా సింగిల్ టేక్లో చేశారు యాక్టర్స్. సో షూటింగ్ డేస్ కూడా 32 days చేస్తాం. సో అంత ఫాస్ట్గా అవడానికి రీజన్ కూడా మా యాక్టర్స్. నీలాంబరి నరసింహ లవ్ స్టోరీ ఎప్పుడు చూడొచ్చు? ఉండదండి, లిటిల్ హార్ట్ స్టోరీ అనుకున్నా కాదా? కాదండి. కాకపోతే ఆ ట్రాక్ నుంచి కూడా ఒక స్టోరీ పుట్టొచ్చేమో. అంటే ఇప్పుడు మౌలి అంత యాక్టింగ్ నేను చేయలేను, అది చేస్తా అనిపించినప్పుడు ఏమైనా రాస్తాను. ఇప్పుడు చేస్తున్నాడు యాక్టింగ్. మౌలి గారు